సూపర్ మ్యాన్ రియల్ నేమ్ ఏంటంటే కాలెల్. క్రిప్టోనైట్ ప్లానెట్ డిస్ట్రాయ్ అయ్యే టైంలో అతని ఫాదర్ జోరెల్ కాలెల్‌ని ఒక స్పేస్ షిప్ నుండి ఎర్త్‌కి పంపిస్తారు. అండ్ క్లార్క్ కెంట్‌గా నేమ్ చేంజ్ చేస్తారు. అండ్ టైం చేంజ్ అయ్యే కొద్దీ క్లార్క్ తన పవర్స్‌ని తెలుసుకొని సూపర్ మ్యాన్‌గా మారతాడు. ఓడిన్ 9 రియల్మ్స్‌ని ప్రొటెక్ట్ చేసే టైంలో హెలా ఓడిన్‌కి అడ్డుపడుతుంది. అప్పుడు హెలా ఆస్గార్డియన్స్ అండ్ వాల్కరీస్‌ని చంపేస్తుంది. ఫైనల్‌గా ఓడిన్ తన లైఫ్ ఫోర్స్‌ని యూజ్ చేసి హెలాని ఒక డైమెన్షన్‌లో బంధిస్తాడు. ఇప్పుడు ఇద్దరి పవర్స్ ని చూద్దాం. ఫస్ట్ సూపర్ మ్యాన్ పవర్స్ ఏంటో చూద్దాం. సూపర్ మ్యాన్ దగ్గర సూపర్ స్ట్రెంగ్త్, స్పీడ్, డ్యూరబిలిటీ, హీలింగ్, ఎక్స్‌రే విజన్, ఫ్రీజ్ బ్రీత్, హీట్ విజన్ ఉన్నాయి. ఇప్పుడు హెలా దగ్గర ఏం పవర్స్ ఉన్నాయో చూద్దాం. హెలా దగ్గర సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, టెలిపోర్టేషన్, రీజనరేషన్, హీలింగ్ ఈ పవర్స్ ఉన్నాయి. హెలా గాడెస్ ఆఫ్ డెత్ అవ్వడం వల్ల ఎవరి సోల్ నైనా హెల్లులో బంధించగలదు. అండ్ హెలా పవర్ఫుల్ నెక్రో స్క్వాడ్ ని జనరేట్ చేయగలదు. ఇప్పుడు ఇద్దరు డ్యూరబిలిటీని కంపేర్ చేద్దాం. హెలా టోటల్ ఆస్గార్డియన్స్ ఆర్మీని ఒకేసారి ఓడించింది. హెలా ఓడిన్ పవర్స్ ని అబ్జర్వ్ చేసుకుంది. అండ్ థోర్ పవర్ఫుల్ లైట్నింగ్ నుండి సర్వైవ్ అయింది. అండ్ ఎర్త్ మీదే మ్యోల్నీర్‌ని డిస్ట్రాయ్ చేసింది. ఇప్పుడు సూపర్‌మ్యాన్ డ్యూరబిలిటీని చూద్దాం. జనరల్ జాడ్ అండ్ డూమ్స్‌డే పంచెస్ నుండి సర్వైవ్ అయ్యాడు. అండ్ జస్టిస్ లీగ్ మెంబర్స్‌ని ఒక్కడే ఓడించాడు. అండ్ స్టెపెన్ వుల్ఫ్‌ని ఈజీగా డిస్ట్రాయ్ చేశాడు. ఈ సూపర్‌మ్యాన్ వర్సెస్ హెలా కంపారిజన్‌లో ఎవరు విన్ అవ్వడానికి ఛాన్స్ ఉందనేది చూద్దాం. హెలా అండ్ సూపర్‌మ్యాన్ ఇద్దరు చాలా పవర్‌ఫుల్. బట్ ఈ ఫైట్‌లో విన్ అవ్వడానికి హెలాకి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే హెలా దగ్గర మ్యాజికల్ పవర్స్ ఉన్నాయి. అండ్ ఈవెన్ ఓడిన్ కూడా ఓడిన్ ఫోర్స్ యూజ్ చేసి హెలాని డైమెన్షన్‌లో ట్రాప్ చేశాడు. అండ్ హెలా ప్రొడ్యూస్ చేసే నెక్రోస్ఫార్స్ ఎలాంటి గార్డ్స్‌నైనా ఇంజ్యూర్ చేస్తాయి. సో ఈ ఫైట్‌లో హెలా విన్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.